పొంగులేటి మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆధారాలతో ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో, అది కూడా మీడియా పాయింట్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూర్చున్నారు. మంత్రి రాలేదు, కానీ మంత్రికి సంబంధించినటువంటి తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ అంశంలో ఎందుకు ఇక్కడికి రాలేదు, రాత్రికి రాత్రి అటు ధరణి పోయి భూభారతి వచ్చింది, కానీ దాన్ని భూహారతిలా మార్చారు. దానికి సంబంధించి కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో రాత్రికి రాత్రి పెడితే ఎట్లా, ఎందుకు మంత్రి రాలేదు కాబట్టి కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదు, మంత్రికి సంబంధించి కూడా ఆయన ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా 2 గంటల వరకు, అంటే నిన్న ఆయన ఆల్రెడీ నిన్ననే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఛాలెంజ్ ఇస్తాడు. 2 గంటల వరకు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో వెయిట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి కూడా తను ఇక్కడికి వచ్చి నా మీద చర్చకు రావాలి, చర్చకు రాకపోతే రాజీనామా చేయాలన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం ముందుగా గన్ పార్కు చేరుకున్నారు. గన్ పార్క్ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో లోపలికి వెళ్లేందుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది సైతం అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా మహేశ్వర్ రెడ్డికి సంబంధించి, ఆయనకు సంబంధించి పొంగులేటికి సంబంధించినటువంటి అంశం మీద వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు, ఆ తర్వాత వచ్చి ప్రెస్తో మీడియాతో కూడా మాట్లాడమే కాకుండా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీలతో కలిసి ఇక్కడ కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మహేశ్వర్ రెడ్డి మరి ఏం డిమాండ్ చేస్తారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాలేదు కాబట్టి ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనోజ్ సార్, మీరు వెయిట్ చేస్తున్నారు, చాలాసేపటి నుంచి మాట్లాడారు, మంత్రి రాలేదు, మరి ఏం చెప్తారు? ఇది చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది, ఆయన వస్తుడు అనుకున్నా కానీ ఆయన ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనట్టున్నది, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనట్టు ఉన్నది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, నీవు లక్షలాది ఎకరాల భూమి రాత్రికి రాత్రే ఏ రకంగా నువ్వు ప్రొహిబిటెడ్ లిస్టులో 22A లిస్టులో పెట్టినావో, మళ్ళీ సడన్గా నిన్ను వచ్చి కలవంగా అవి ఏ రకంగా అవి మంచిగా అయిపోతున్నాయో, ప్రొహిబిటెడ్ లిస్టులకి రివర్ట్ అవుతున్నాయో, దానికి కారణాలు ఏందో చెప్పాలా. నువ్వు ఇష్టానుసారంగా నువ్వు చేసిందే చట్టం కాదు కదా. నువ్వు ఈరోజు నేను చట్టం చేసినా, నేను రాత్రికి రాత్రి భూ బదలాయింపు జరిగిపోతుంది అని అంటే ఎట్లా కుదురుతుంది? ఈరోజు ప్రతిదానికి ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది. ఆ రూల్ ఆఫ్ లా ప్రకారము చట్టంలో ఒకవేళ తప్పిదం ఉంటే ఆ భూమిని 22A వేసి ఉంటే మళ్ళీ రివర్ట్ ఎందుకు అవుతున్నది? దాని వెనుక ఏం బేరాలు నడుస్తున్నాయా? బేరాలు నడవకుండా నువ్వు పర్సంటేజ్ తీసుకోకుంటే రాత్రికి రాత్రి ఎట్లా వస్తాయి? ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి ఈరోజు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి నువ్వు, రాజ్యాంగం 300A ఏం చెప్తుంది? ప్రతి వ్యక్తి ఆస్తుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదంటే, అదే ప్రభుత్వం ఈరోజు కంచే చేనేం వేసినట్ల ఈరోజు నువ్వే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును హరించి వేసి 22A పేరు మీద ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వాళ్ళని ప్యానిక్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు డబ్బులు తీసుకొని దాన్ని రివర్ట్ చేస్తున్నావు అంటే ఇంతకన్నా పెద్ద మరి దందా లేదు. నువ్వు మంత్రిగా కన్నా నువ్వు ఈరోజు రాష్ట్రంలో ఒక మరి భూ బకాసురుడిగా మారడం అనే దాంట్లో సందేహం లేదు. నేను అడుగుతా ఉన్నాను మంత్రి గారిని, నువ్వు సారీ చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు. సారీ చెప్తే మరి దాంట్లోకి వెళ్ళి నువ్వు చేసిన తప్పిదాలన్నీ కూడా ఒప్పైపోతాయా? మరి మీ సహచార మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నాడు దీని వెనుక కాన్స్పిరసీ ఉన్నదని. మరి కాన్స్పిరసీ ఎవరు చేసిండ్రు? మీ ముఖ్యమంత్రి చేసిండ్రా? మీ మంత్రులు చేసిండ్రా? మరి అది బయటకు రావాలంటే ఎంక్వైరీ జరగాలి కదా. ఒక తప్పు జరిగింది, కాన్స్పిరసీ జరిగింది అని అంటే ఆయన స్వంతంగా ఆయన భువనగిరి నియోజకవర్గంలో 40,000 ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డదని ముఖ్యమంత్రి రోజుల క్రితమే ముఖ్యమంత్రికి తీసుకుపోయినా అని చెప్తాను. నెలల క్రితం 40,000 ఎకరాల భూమి మరి ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డది. నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే ముఖ్యమంత్రి దాని మీద ఏం సపోర్ట్ చేయలేదు అంటుండు. అంటే ముఖ్యమంత్రిగా తెలియకుండా జరిగిందా? అంటే దాన్ని బట్టి ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉన్నట్లే కదా. ఒక మంత్రి చెప్పిందంటే వారి దృష్టిలో ఉన్నట్లే కదా. మరి అలాంటిది ఈరోజు మరి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి భూదందానా, మరి ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు రాత్రికి రాత్రి ఎట్లా అన్యాక్రాంతం అవుతున్నాయి? దీని మీద మరి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి ఈరోజు తప్పించుకొని తిరిగితే కుదరదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవైపు 22A, మరొక వైపు గతంలో ధరణిలో అనేక తప్పిదాలు జరిగినాయి. వాళ్ళ మీద నేను అధికారంలోకి వచ్చినాక చర్య తీసుకొని జైల్లో పెడతా అన్నటువంటి రేవంత్ రెడ్డి, ఈరోజు నువ్వు భారతి తీసుకొచ్చి భూహారతి చేస్తున్నావు కదా. మరి నీ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి, ఒకే కంపెనీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బినామీగా ఉన్నటువంటి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల ఆస్తులు బదలావైనట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను మరి చెప్తే ఆధారాలు చూపించమన్నాడు. నేను ఈరోజు
12 గంటల నుంచి అసెంబ్లీ సాక్షిగా మీడియా పాయింట్లో నేను వచ్చి కూర్చుంటా, నువ్వు రా, నేను చూపే ఆధారాలు తప్పైతే నేను రాజీనామాకు సిద్ధం, దానికి నువ్వు సిద్ధమని అడిగితే ఇప్పటిదాకా మాట్లాడు అంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. అంటే నువ్వు తప్పిదం చేసినావని ఒప్పుకున్నా నేను క్షమాపణ చెప్పిన అంతకన్నా ఎక్కువ ఏంది అని అంటే నువ్వు ఈరోజు మంత్రివి. ఇది ఈజ్ ఇట్ నాట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఈజ్ ఇట్ నాట్ ప్రాఫిట్ ఆఫ్ ఆఫీస్? ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఖచ్చితంగా నీవు బాధ్యుడివి, బాధ్యత తీసుకొని ఈరోజు నువ్వు రాజీనామా చేయాలా. లేని పక్షంలో నీ మీద స్వచ్ఛందంగా నువ్వు నిర్దోషివైతే ఎంక్వైరీ చేసుకోవాలా, నువ్వు హౌస్ కమిటీ వేయాలా, సిబిఐకి ఈడీకి ఇవ్వాలా. నువ్వు నిజంగా తప్పిదం చేయలేదనంటే మరి నువ్వు వచ్చి ఈ ఆధారాలు మరి తప్పు, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నా, నువ్వు హౌస్ కమిటీయో లేకుంటే ఈడీకో సిబిఐకి ఇచ్చి ఇది ఆధారాలు తప్పు అని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతున్నా. ఈరోజు ఈ రకంగా నువ్వు రెవెన్యూ మంత్రిగా నువ్వే భూమిని కబ్జా చేసి దోపిడీ చేస్తే కంచె చేని మేసినట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ మంత్రిగా నువ్వు ఈరోజు భూదందా చేస్తున్న దానికి భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. ఖచ్చితంగా దీని మీద ప్రణాళిక చేసి మేము ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తాం. ఖచ్చితంగా దీని మీద ఒక భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని తెలియదు. ఎట్లా వెళ్తారు సార్, ముందుకు ఎట్లా వెళ్తారు? ఏదైనా దర్యాప్తు సంస్థలకు వెళ్తారా, ఎట్లా వెళ్తారు? ఆల్రెడీ ఈ అంశం మీద అధ్యక్షుడు రామచంద్రరావు గారితో మాట్లాడడం జరిగింది. మరి వారిని చెప్పిన తర్వాతనే ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దీని మీద మరి ఏం చేయాలనే అంశాన్ని మేము ముందుకు వెళ్తాం. మేము ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు లెటర్ రాస్తాం. అదే మాదిరిగా మరి లోకాయుక్తకు లెటర్ రాస్తాం. అంతేకాకుండా దీని మీద ఖచ్చితంగా మరి సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అడుగుతాం. మరి వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ బాబాకి దీంట్లో ఏమన్నా పొత్తున్నదో తెలియదు, వారికి లెటర్ రాస్తాం. వారు రెస్పాండ్ కాకుండా వారిది కూడా పొత్తున్నట్లే. రెస్పాండ్ అయిన బర్తరఫ్ చేస్తాడా, లేకుంటే మరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని బర్తరఫ్ చేస్తాడా, లేకుంటే ఆయన పొత్తున్నదని కళ్ళు మూసుకొని కూర్చుంటాడా తేలిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మనోజ్ అసలు చెప్తున్నది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశంలో తనకు సంబంధించి సవాలు విసరడమే కాకుండా వచ్చి అసెంబ్లీకి వచ్చి సైతం కూడా కూర్చున్నాను, ఇక్కడ సవాల్ విసిరి అసెంబ్లీలో తను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి పొంగులేటి రాలేదు, తనకు ఆధారాలతో సహా ఇక్కడికి ఇందాక బీజేపీ ఎల్పీ నేత కూడా మాట్లాడుతూ ఆ టీవీతో ఒకటే చెప్పారు. ఎందుకంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, దీన్ని పెట్టుకొని దందాలు చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అని చెప్తూనే దీని మీద ఎంక్వైరీ జరగాలి. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి, ఒకవేళ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఆయన మీదనే హౌస్ కమిటీ విచారణ కూడా ఆయన ఆదేశించుకోవాలి. దీనిపైన అటు దర్యాప్తు సమస్యలకు కాకుండా ఈడీ, సిబిఐ, లోకాయుక్తతో పాటు రాహుల్ గాంధీకి సైతం కూడా లేఖ రాస్తాం. రాహుల్ గాంధీ నేను బర్తరఫ్ చేయాలి, లేదంటే పొంగులేటి దీనికి సంబంధించి కూడా రాజీనామా చేయాలి. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది, చాలా వేల కోట్లు లక్షలు మారాయి. బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళ నుంచి కూడా లావాదేవీలు పొంగులేటి కంపెనీకి జరుగుతున్నాయి. భూములను బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు. బ్లాక్ లిస్ట్ పెట్టడం కాకుండా సెటిల్మెంట్ చేసుకున్న బ్లాక్ లిస్ట్ నుంచి కూడా బయట పెడుతున్నారు. 22 ఉపయోగించుకొని మరొక పక్క అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా వారి నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి వారి జిల్లాలో కూడా దాదాపు 42,000 ఎకరాల భూమి కూడా ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టారని కొన్ని నెలల క్రితమే కూడా అటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు మరి దీని మీద స్పందించలేదు సీఎం అంటూనే, సీఎంకు కూడా ఈ విషయం అనేది కూడా తెలుసు కాబట్టి వీళ్ళందరూ కలిసి దందా చేస్తున్నారా, దీన్ని ఉపయోగించుకోవాలన్న అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తను ఇచ్చినటువంటి సవాల్ ఏదైతే ఉందో మనో సవాల్ కోసం కూడా పొంగులేటి ఇక్కడికి రాలేడు. కాబట్టి ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఇక్కడికి వచ్చాను, ఆయన రాలేదు కాబట్టి ఆయన నెక్స్ట్ స్టెప్ అనేది కూడా ఖచ్చితంగా విచారణ సంస్థలకు వెళ్తాను, విచారణ సంస్థలను కూడా ఆశ్రయించడమే కాకుండా పార్టీలో చర్చించి ఇంకా పొంగులేటి మీద కానివ్వండి 22A మీద బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి వాటన్నిటి మీద కూడా ముందుకెళ్ళి ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు రాజీనామా చేసేంత వరకు కూడా వదలము, బత్తరపన చేయాలి, రాజీనామా చేయాలని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు.